పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో, మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో, మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనకేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000 25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనకేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈపీఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఏదైతే ఇప్పుడు బుడమేరనే కాదు, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇరిగేషన్కి శాఖకు సంబంధించి కబ్జాలు కానీ లేదా ఇతరత్ర ఏదైతే ఆక్రమణలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సీరియస్గానే దృష్టి పెట్టమని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులకి సిఈల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి అందరికీ కూడా మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా అటువంటివి మన దృష్టిలోకి తీసుకొస్తే ఇమీడియట్లీ ఎవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళ మీదనే కాదు, సంబంధిత అధికారులు కూడా ఉదాసీన వైఖరితో ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. సార్, రిటైలింగ్ వాల్తో పాటు నియోజకవర్గంలో ఇంకా చాలా చోట్ల గండ్లు ఉన్నాయి, ఇంకా పోడ్చలేదు. ఆ గండ్లు పోడ్చడానికి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. దానికి ఏమైనా నిధులు కేటాయిస్తున్నారా? ఎప్పుడు పొడుస్తారు? రాబోయేది వర్షాకాలం, మళ్ళీ వర్షానికి ఇదంతా మళ్ళీ మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే విషయాన్ని ఇందాక రైతులు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఏమైనా కేటాయిస్తారా? ఏదైతే ఇప్పుడు మొన్న బుడమేరు వరదతో పాటుగా పులివాగు ఇట్లాంటి వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగి రావడంతో చెరువులకు కానీ వాగులకు కానీ ఎక్కడికక్కడ గండ్లు పడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి ఏదైతే ఆ గండ్లని పోడ్చడానికి తగినటువంటి ప్రతిపాదనలు కూడా మనం ఆర్థిక శాఖ కూడా పంపించడం జరిగింది. అయితే ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఆ ఫైల్ ఏదైతే ఆలస్యం అవుతుందో దాన్ని
ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము కూడా శాఖాపరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రేపు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ అటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ గండ్లు పొడచకపోతే మళ్ళీ ఏదైతే ఈ బుడమేరికి మళ్ళీ గండ్లు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. చేత దాన్ని కూడా త్వరితగతంగానే ఆ శాంక్షన్స్ కూడా తీసుకుని ఆ పనులు కూడా ఈ వర్షాకాలం లోపలనే పనిచేసేటువంటి విధంగా కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, బెజవాడ దుఃఖదాయిని బుడమేరు ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఇంతవరకు ప్రక్షాళన మొదలుపెట్టలేదు. ప్రక్షాళన ఉందా లేదా? ఇప్పుడు చేయిస్తాము. ఏంటంటే ఈరోజు మీరే చూసారు, దగ్గర ఇప్పుడే చెప్పాము. మొన్ననే 8,000 కోట్ల రూపాయలు అంచనా కొంచెం ఇంచుమించుగా రావడం జరిగింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాలు ఊడ్చుకుని వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని అంతా. ఒక చిల్లి గవ్వ అక్కడక్కడ మిగిల్చినటువంటి పరిస్థితి లేదు. ఖాళీ కుండను అప్పచెప్పినా కనీసం మేమేదో ఫిల్ చేసుకుంటాం. ఖాళీ చిల్లి కుండను అప్పచెప్పాడు. అందులో ఎంత కొట్టుకొచ్చి పోసినా కూడా మళ్ళీ పోతానే ఉంది. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలని ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పును తీర్చడానికే సరిపోతుంది, లేకపోతే ఆయన తెచ్చినట్టు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక పరిపాలనా దక్షత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారి సహకారం ఉంది. కాబట్టి ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించుకుని, ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇది 50, 60, 100 సంవత్సరాల నుంచి వరదలు వచ్చేటువంటి బుడమేరు ఇది. అంచేతే దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే ఇప్పుడు మేమేదో తాత్కాలికంగానే చేస్తూ ఉన్నాం వాస్తవమే, కానీ పర్మనెంట్గా చేయాలని అంటే దానికి సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా కేంద్రం సాయం కూడా అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇప్పుడు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈవేళ బడ్జెట్ పరిస్థితి లేదు. అంచేత కేంద్రం యొక్క సాయం అవసరం. అందుకే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మేము ఆ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని కేంద్రం సహకారంతో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాం.